హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అక్షరాస్ వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు. అండ్ మా ఏరియాలో మేము బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అన్నది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే నేను లేవకముందే మొత్తం సెలబ్రేషన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించే క్లిప్ ఎక్కడ అని అంటే మా ఇంటి వెనకాల అనమాట. వెనకాల అంటే పక్కన సైడ్ అక్కడ పోతరాజులని రెడీ చేయడం కానీ అదంతా అయితే చేస్తున్నారనమాట. అక్కడ డీజే బ్యాండ్ వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా అప్పుడు మా ఇంట్లో అయితే బోనం కూడా రెడీ కాలేదు. జస్ట్ నేను నార్మల్గా విండో దగ్గరికి వెళ్ళి చూసే వరకు ఆల్మోస్ట్ అంతా స్టార్ట్ అయిపోయింది. నేను లేవకముందే మా మమ్మీ రెడీ అయిపోయింది, పూజ కంప్లీట్ చేసుకుంటుంది. బోనం రెడీ చేయడానికి అన్న అయితే కంప్లీట్గా ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. దానికంటే ముందు రోజు నేను నైట్ బల్కంపేట్ బోనాల దగ్గరికి వెళ్ళాను. నైట్ అంటే మార్నింగ్ చేస్తారు కదా అక్కడ. అండ్ దాని ముందు రోజు అయితే నేను బల్కంపేట వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి వచ్చేవరకు నాకు నైట్ అరౌండ్ 3:30 అయిపోయింది ఇంటికి వచ్చేవరకు. అందుకని నేను లేచేసరికి లేట్ అయిపోయింది. ఇదంతా నేను కంప్లీట్ చేసుకోలేకపోయాను. ఇదంతా వాళ్ళు వచ్చేటప్పుడు కూడా క్యాప్చర్ చేసుకునేదాన్ని. ముందు రోజు బల్కంపేట వెళ్ళాను కాబట్టి నాకు టైం దొరకలేదు ఈ వీడియోస్ అన్నీ స్టార్టింగ్లోనే తీసుకోవడానికి అనమాట. అండ్ ఆల్సో నేను బల్కంపేట దగ్గర ఫస్ట్ బోనం ఎత్తుతారు కదా, ఆ బోనం ఫొటోస్ ఒక 2 ఫొటోస్ అయితే నేను క్లిప్స్ తీసుకున్నాను. ఈ వీడియోలో ఖచ్చితంగా క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా కమెంట్ చేయండి. ఇది బల్కంపేట్ బోనాలు ఫొటోస్ అనమాట. మా అన్న ఫోన్లో అంటే నేను ఈ 2 ఫొటోస్ అయితే నా దాంట్లోకి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంది. బల్కంపేట్ బోనాలు హైదరాబాద్లో చాలా ఫేమస్. దట్టు మా ఇంటి బోనం అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బోనం రెడీ అయిపోయింది. మా మమ్మీ రెడీ అయిపోయి బోనం కూడా రెడీ చేసేసింది. ఆ బోనము దేవునికి అంటే మనం పూజ చేసుకొని అదంతా వచ్చాక మా మమ్మీ ఈరోజు బోనాల స్పెషల్ ఏమేమి వంటలు చేసింది అన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బగారా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. నాకైతే నేను వెజ్తోని తింటాను, నాన్ వెజ్తోని కూడా తింటాను అనమాట బగారా. అండ్ పూరీ చేసింది. ఇది మా మమ్మీ ఫేవరెట్ అనమాట. పూరీ కూడా చేసింది. నాకనే కాదు మా తమ్మునికి మా డాడీకి కూడా పూరీ అన్న చాలా ఇష్టము. అండ్ మీలో కూడా ఎట్లాంటి వెరైటీస్ చేసుకున్నారు కూడా కమెంట్ చేయండి. మా ఇంట్లో చికెన్ పూరీ అనమాట. చాలా బాగుండే. చికెన్ అయితే చాలా స్పైసీగా అయింది. ఏందో తెలియదు కానీ ప్రతి సండే కంటే ఈ సండే చికెన్ అయితే చాలా బాగా అయింది. ఐ థింక్ సో బోనాల స్పెషల్ అని చెప్పి అనుకుంటా. ఆల్మోస్ట్ అందరు ఈరోజు మటన్ చేసుకుంటారు కదా. మా ఇంట్లో మటన్ ఎవరు తినరు, మా డాడీ ఒక్కరే తింటారు. అందుకోసం అని చెప్పి మా మమ్మీ చికెన్ చేశారు. అండ్ ఖచ్చితంగా బాయిల్ ఎగ్స్ ఉండాలి. మా మమ్మీ చికెన్ తినదు కాబట్టి మా మమ్మీకి బాయిల్ ఎగ్స్. అండ్ అలానే మా అక్క వాళ్ళు కూడా వచ్చారు మా ఇంటికి స్పెషల్గా. ఆనియన్ లెమన్ ఇస్ అరౌండ్ మనం బిర్యానీ తిన్నా బగారా తిన్నా కానీ ఆనియన్ మాత్రం కంపల్సరీ కాబట్టి అది కూడా. అండ్ బోనం అయిపోయాక మేము ఇంటికి వచ్చేసాక నేనైతే మంచిగా తినేసాను అనమాట. చాలా బాగుండే. ఈరోజు అయితే మా మమ్మీ కొన్ని రీల్స్ చేసింది, నేను కొన్ని రీల్స్ కూడా చేశాను తినేసాక. అండ్ మళ్ళీ పోతరాజులని రెడీ చేస్తున్నారు లోపల అని చెప్పాను కదా, ఆ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు గొరిల్లాస్ ఉంటాయి కదా, ఆ గెటప్ వేసుకున్నారనమాట కొంతమంది. అంటే ఒక 2 పర్సన్స్ అయితే ఆ గెటప్ వేసారనమాట. అంటే సేమ్ లిటరలీ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ రియల్ గొరిల్లా. అగోండి ఎంట్రీ ఇచ్చేసింది. చాలా బాగుంది. పిల్లలందరూ చూద్దామని వస్తున్నారు. అది దగ్గరికి రాగానే చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నారో, అందరూ ఉరికిపోతున్నారు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఈ బోనాలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్నగర్లో ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పి. మేము ఇన్ని ఇయర్స్ ఖైరతాబాద్లో ఉన్నాం కాబట్టి మాకు ఖైరతాబాద్లో కూడా చాలా బాగా బోనాల సెలబ్రేషన్ ఉంటుంది. అంటే రామ్నగర్ అంటే క్రిస్టియన్స్ ఏరియాస్, అంటే క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారంటారు కదా మోస్ట్లీ. కానీ లేదు, నాకు ఈరోజు తెలిసిందనమాట హిందూస్ కూడా ఉంటారు, ఇట్లా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ అని చెప్పి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తారని చెప్పి. నెక్స్ట్ పోతరాజుల ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్ అనమాట వాళ్ళ ఎంట్రీ కూడా.
అండ్ ఇక్కడ పిల్లల్ని భయపెట్టిస్తున్నారనమాట. నేను కిందికెళ్ళి వీడియోస్ తీసుకునేదాన్ని, కానీ నాకు భయమేసి నేనైతే మీద నుంచే వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. కిందికి వెళ్దామన్నా కానీ కింద అందరూ నిండిపోయారనమాట. అసలు స్పేస్ లేకుండా నించున్నారు. వీడియోస్ తీసుకోవడానికి కూడా లేదు. ఇది నా విండోలో నుంచి అయితే నేను ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ బోర్డు పెట్టారు కదా, అంటే ఈ ఏరియాలో ఎవరైతే ఇదంతా మనీ వేసుకొని సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళందరి పిక్చర్స్ వేశారనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ చేస్తారు, మరి ఎందుకు ఇక్కడనే చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మీ బోనాలు అయిపోయాక ఇదేంటి అని. మళ్ళీ అంటే పోతరాజులతోని ఏరియా అంతా తిరుగుతారనమాట. అంటే పోతరాజులు ఆ గెటప్ వేసుకొని ఏరియా అంతా తిరుగుతారు, ప్రతి ఒక్క గల్లీ తిరుగుతారనమాట. అంతకుముందే ఆల్మోస్ట్ అందరి బోనాలు అయిపోయాయి. ఇంత టైం వరకు అరౌండ్ 3:30-4 వరకు ఎవరి బోనాలు కాకుండా ఉంటాయి, అందరి బోనాలు అయిపోతాయి. ఆ టైంలో పోతరాజులు మళ్ళీ రెడీ అయ్యి ఒక రౌండ్ అంతా వేసారనమాట రామ్నగర్ అంతా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. విత్ డీజే వెళ్ళారు. నేను డీజే సౌండ్ ఎందుకు మెన్షన్ చేయలేదు అని అంటే, డీజే సౌండ్ మెన్షన్ చేస్తే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావడం లేదు, అంటే ఆ సౌండే ఎక్కువ అవుతుంది, ఈ సౌండ్ వినిపించట్లేదని. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళతోని. చిన్నపిల్లల్ని మాత్రం భయపెట్టిస్తున్నారు, పెద్దవాళ్ళు వచ్చి ఫోటో అడగంగానే ఇచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. లిటరలీ దే ఆర్ లుకింగ్ లైక్ రియల్ యానిమల్స్. సేమ్ రియల్ యానిమల్స్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు గైస్. లిటరలీ ప్రింట్ అవుట్ తీయొచ్చు, అట్లనే ఉన్నారు సేమ్. ఇంకా పోతరాజుల ఎంట్రీ అయితే కాలేదు, వీళ్ళదే మొత్తం అవుతుంది. పిల్లలందరూ దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగుదామని అని కావట్లేదు. ఫైనల్లీ మన పోతరాజుల ఎంట్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. పోతరాజుల ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు. అండ్ ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి పోతరాజులతోనైతే సెల్ఫీస్ తీసుకుంటున్నారు. అక్కడ ఆల్రెడీ అందరూ జనాలు అయితే అందరు కుప్పలుగా వచ్చేసారనమాట. వాళ్ళకి దిష్టి దింపుతారు కదా పోతరాజులకి, అంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు, అంటే ఇల్లు అని అంటే మేకప్ చేశారు కదా, అక్కడ నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళకైతే దిష్టి దింపి స్వాగతం పలుకుతున్నారు బయటికి. అండ్ ఇక్కడ ఇద్దరిని నించోబెట్టాక లిటరలీ గైస్ హైలైట్ చూస్తేనే భయం అయిందనమాట. అంత బాగుండే వాళ్ళ ఎంట్రీ కూడా హైలైట్ ఉంది లిటరలీ చెప్పాలి అని అంటే. ఇంత మంచి గెటప్ వేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే ముందు నేను చూసానమాట వీళ్ళని, అంటే జస్ట్ ఫేస్ మేకప్ అయ్యాక వీళ్ళని వేరే దగ్గరికి తీసుకెళ్లారనమాట. అంటే వాళ్ళ ఫేస్ కవర్ చేసి తీసుకెళ్లారు, అప్పుడు చూసాను నేను వీళ్ళని. బట్ అంత క్లారిటీగా నాకు ఏం కనిపించలేదు. బట్ ఓవరాల్ అవుట్పుట్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఎంత మంచి ఫోజెస్తోనైతే ఇద్దరు స్టార్ట్ అయిపోయారు బయటికి. పిల్లలందరూ వాళ్ళని చూసి దగ్గరకు వచ్చారు. ఒక్క సెకండ్ వాళ్ళు ఇట్లా బయటికి స్టార్ట్ అయిపోగానే అందరికీ భయం అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది. కలాస్ చూసారా ఎట్లా వెళ్ళిపోతున్నారో, అంత బాగుంది అసలు. చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్పాలి, నేను నెక్స్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఏంటి అని అంటే, రీసెంట్గానే మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ని ఖచ్చితంగా మీకు కూడా తెలియాలి అని చెప్పి నేను వీడియో కూడా తీసుకున్నాను అనమాట. ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ చేయండి. లిటరల్లీ అది మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ వీడియో నేను తీయొద్దు అనుకున్నా, బట్ తప్పలేదు, తీసుకున్నాను అనమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో అదే. మీ అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి దాని నుంచి. ఈ సస్పెన్స్ ఏంటి అని అనుకోవద్దు, ఒక్కడే వెయిట్ చేయండి, కలాస్ అప్లోడ్ చేసేస్తా ఆ వీడియో కూడా. అండ్ ఈ బోనాలు స్టార్ట్ అవ్వగానే మా తమ్ముడు ఇంట్లో ఉండరా అంటే, మీద నుంచి చూడంటే లేదు నేను వెళ్ళిపోతా అని చెప్పి మా మమ్మీకి చెప్పకుండానే కిందికి వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తే చాలు ఈ పిల్లలందరూ దూరం అయిపోతున్నారనమాట. వాళ్ళు ఆ గొరిల్లాలు అసలు ఎవ్వరి మాట వినట్లా, వాళ్ళకే ఉంది. అందరి దగ్గర వెళ్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది వింటున్నారు, రమ్మంటే వెళ్తున్నారు, వద్దు అని అంటే ఊరుకుంటున్నారు అనమాట. ఇక్కడ మాకు అంటే మా ఇంటి దగ్గర దాకా వచ్చాక ఈ వీడియో అనమాట. ఇక్కడ నుంచి మంచిగా క్లారిటీగా ఉంది. అంటే క్లారిటీ అని అంటే అక్కడ కొంచెం దూరంగా చూపించాను కదా, ఇక్కడ నుంచి అయితే దగ్గరగా చూపిస్తున్నాను. వీళ్ళు కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఎవరు డాన్స్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గరికి రావడానికి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా భయపడుతున్నారు. అందుకని చెప్పి వీళ్ళు మాత్రమే డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు.
అండ్ బైక్స్ మీద ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము భయపెట్టించడము అవన్నీ చేస్తున్నారనమాట. చాలా మంచిగా అంటే సేమ్ మనం ఎగ్జిబిషన్లో కానీ అండ్ ఆల్సో మనం పార్క్కి వెళ్తాం కదా, అక్కడ ఎట్లుంటుంది సేమ్ లిటరల్లీ అలానే ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి గెటప్తో వస్తారని చెప్పి. నార్మల్గా గొరిల్లా అని మేము ముందు విన్నామన్నమాట, కానీ ఇట్లా ఉంటుందా, జస్ట్ నార్మల్గా మేకప్ చేస్తారేమో లేదంటే నార్మల్ డ్రెస్సింగ్ వేస్తారేమో అనుకున్నాను. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం గొరిల్లా, ప్రింట్ అవుట్ గొరిల్లా గైస్ అట్లనే వచ్చింది ఓవరాల్ అవుట్పుట్ మాత్రం వీళ్ళది. అండ్ స్టిల్ ఇంకా మా ఇంటి దగ్గర ఆ వైబ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నాకైతే ఈ వైట్ దానికన్నా స్ట్రాంగెస్ట్ అంటే బ్లాక్ అనిపించింది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, పిల్లలందరినీ భయపెట్టిస్తుంది కాబట్టి. అక్కడ రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని అంటే అవి దగ్గర ఉన్నాయని చెప్పి అవికి దూరంగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇది మా ఇంటి దగ్గరనే అనమాట, అంటే మా ఇంటి కింద. చాలా బాగా చేశారు. అవి ఇంతకుముందు మీదికి కూడా చూసి హాయ్ చెప్పింది అనమాట నాకు. అది నేను వీడియో క్యాప్చర్ చేసుకోలేకపోయినా, ఫోన్ ఇంట్లో ఉండే, అప్పుడు చేసుకుంటే బాగుంది. ఇంకా చాలా బాగుండే. అండ్ ఈవెన్ నేను ఖైరతాబాద్ కూడా వెళ్ళాను అనమాట. అదే రోజు ఈవినింగ్ ఖైరతాబాద్ కూడా వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తారనమాట బోనాలు అయిపోయింది, జస్ట్ డ్యాన్స్ ఆ పోతరాజులు వాళ్ళందరూ ఉంటారు కదా, అక్కడ కూడా మేము చేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసినాను నేను అక్కడ కూడా. ఈవెన్ అక్కడ నేను డ్యాన్స్ చేశాను అనమాట. ఆ వీడియోస్ నా దగ్గర అయితే లేదు. అండ్ ఇగో ఇక్కడ భయపెట్టిస్తున్నాడు ఆయన వచ్చి మళ్ళీ. వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు, అంటే ఏరియా మొత్తం తిరుగుతారన్న కదా, కొన్ని ప్లేసెస్లో కొద్దిసేపు ఆగి వెళ్తున్నారు. ఇంకా పోతరాజులు అయితే వచ్చేస్తున్నారనమాట. పోతరాజులు డ్యాన్స్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఇంకెక్కడెక్కడ చేశారో తెలీదు. మా ఇంటి దగ్గర తీసిన అయితే అన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. చాలా మంచిగా సెలబ్రేట్ చేశారనమాట బోనాలు అయితే. ఈవెన్ అన్ని డేస్ చేస్తారనుకున్నాను నేను బోనాల ఫెస్టివల్ అయితే. అంటే నార్మల్గా అయితే అంటే కొన్ని డేస్ ఉంటుంది కదా బోనాల ఫెస్టివల్, ఈ డే నుంచి ఈ డే వరకు ఎండ్ అవుతుంది అని చెప్పి అన్ని డేస్ అయితే చేయలేదు. జస్ట్ సండే మండే లాస్ట్ కదా, మండేకి లాస్ట్ కదా, సండే రోజు మా ఏరియాలో బోనాలు అనమాట. ఇక్కడ అందరు పోతరాజుతోనైతే డాన్స్ చేస్తున్నారు. వాళ్ళ హెయిర్ మాత్రం హైలైట్ గైస్, ఎంత బాగుందో వాళ్ళ హెయిర్ గెటప్, ఓవరాల్ అవుట్పుట్ అయితే సూపర్ ఉందన్నమాట. అండ్ వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు మేకప్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుండే. నాకైతే చాలా బాగా నచ్చింది మా ఏరియాలో చేసిన బోనాలు అయితే. ఎంత చేసినా కానీ ఖైరతాబాద్ వైబ్స్ ఖైరతాబాదే అని చెప్పొచ్చు. ఎందుకు అక్కడిదే అని అంటే అక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఉన్నాం కదా, అక్కడ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడనే నాకు ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడనే ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ 5కి వెళ్ళానంటే 9కి వచ్చానమాట. స్టిల్ నేను వచ్చేటప్పుడు కూడా ఇంకా వాళ్ళ డ్యాన్స్ అయితే ఆపలేదు, వాళ్ళు కంటిన్యూ చేస్తూనే వచ్చారనమాట వాళ్ళ డ్యాన్స్ కూడా. ఇంకా అప్పటికైతే అయిపోలేదు, మరి 1:30కి అయిపోయిందంట అక్కడ బోనాలు అయితే. మండే రోజు కూడా చేస్తారు, ఎక్కడ ఏ ఏరియాస్లో చేస్తారో తెలియదు కానీ ఆల్మోస్ట్ అయితే సండేకి లాస్ట్. మండే రోజు కూడా చేస్తారు కానీ మండే రోజు ఎక్కువ మంది నాన్ వెజ్